ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రభువునకే కలుగునగాక. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. అలాగే ఈ ప్రత్యక్ష ప్రసారాల్లో ఉన్న మీకు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని, మీ గృహాల్ని, మీ పిల్లల్ని ప్రభు దీవించునుగాక. మన శాంతమ్మ గారని రాణి సిస్టర్ రాజుగారి తల్లి కోమాలోకి వెళ్ళిపోయారు. దేవుడు కోమాలో నుంచి విడిపించి బ్రతికించినట్లుగా ఒక 5 సెకండ్లు చేతులెత్తి 2 చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన విన్నేసేకి స్తోత్రం చెబుదాం. రాజు రాణి నాయన తండ్రి ఇద్దరు కొడుకులు ప్రభువా, అయా తండ్రి వారి యొక్క ప్రార్థనలు ఆలకించండి, దర్శించండి ప్రభా. మరో కొడుకు అయా విజయప్రసాద్ గారు ఎంతో మొరపెడుతున్నారు, వారి ప్రార్థనలు వినండి. వారి తల్లిని నాయన మీరు ముట్టండి. హాస్పిటల్లో గత 24 రోజుల నుంచి నాయన అక్కడే ఉంటుండగా నాయన తండ్రి ఆహారం లేక పడి ఉంటుండగా బాగు చేయి, లేవనెత్తండి, స్వస్థపరచమని యేసు నామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఇద్దరు మనుష్యులు, ఇద్దరు వ్యక్తులు 4 రకాలుగా వారు సంభాషిస్తూ ఉన్నారు. అవి సంగతులు అని, సంభాషణ అని, లేక దేవుని గురించినటువంటి విషయాలు మాట్లాడుకోవడం, లేక దేవుని గురించి ఆలోచించడం. ఇద్దరు వ్యక్తులు ఈ లూకాసు వార్తలో కనిపిస్తారు. యేసు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యులే కాకుండా ఇంకా యేసయ్యకి చాలా ఇతర శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళలో ఇద్దరు ఒక గ్రామం, ఎమ్మాయు గ్రామం అనే ప్రాంతంలో యేసయ్య మృతి పొందిన తర్వాత, చనిపోయిన తర్వాత, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు శక్తిగల ప్రవక్త కదా, ఆయన మనుషుల ఎదుట దేవునికి మనుషులకి చాలా గొప్ప వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా, యథార్థమైన వ్యక్తిగా, ఒక దేవుడిగా తనను పంపిన తండ్రి అయినటువంటి దేవునికి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి, ప్రజలకు చాలా మంచి వ్యక్తి అని దేవుని గూర్చినటువంటి సంగతులు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిని ఎవరైనా అడిగితే ఏం మాట్లాడుకున్నారంటే, వారు ఏం చెప్పేవారు అంటే, నజరేయుడైన యేసుని గురించి మేము మాట్లాడుకుంటున్నామని చెబుతుండేవాళ్ళు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువుని గురించి కొన్ని సంగతులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడతారు, లేదా సంభాషణ జరుగుతూ ఉంటుంది, లేదా ఆలోచన, దేవుని గురించి ఆలోచిస్తారు. 4 రకాలుగా మాటలు దేవుని గురించే, సంభాషణ దేవుని గురించే, ఏమైనా సంగతులు ఉన్నాయా అంటే దేవుని గురించే, మరొకటి ఆలోచించడం, ఏదైనా ఆలోచన చేస్తున్నారంటే దేవుని గురించే. అది దుష్టుల ఆలోచన కాదు, కేవలం దేవుని ఆలోచనలతో నింపబడతారు. ఏంటవి? మాటలు. ఎవరి గురించి? గట్టి చెప్పండి. ఏవైనా సంగతులు ఉన్నాయంటే స్వరమెత్తి చెప్పండి.
యేసయ్య గురించే. ఏవైనా ఆలోచనలు ఉన్నాయంటే ప్రతిదీ మాటలు, సంగతులు, సంభాషణ, ఆలోచన అన్నీ యేసు యేసు యేసు, నజరేయుడైన యేసు అన్నట్టుగా. హల్లెలూయా. నడుస్తున్నప్పుడు దేవుని గురించి మాట్లాడడం, ఆలోచించడం, సంభాషించడం. మరి ఏంటి సంగతి అంటే ఇంకేం సంగతి? ఏం లేదు. ఏదైనా ఉందంటే సంగతులు యేసయ్య గురించి. ఈ రోజున కొంతమందికి పని పాట లేనివారు ఏంటంటే ఏంటి వాళ్ళ సంగతులు అంటారు. ఎత్తుకుంటారు. ఇక తిన్నావా, ఓ తినమని చెప్పకపోయినా ఆల్రెడీ తింటారు. అడిగే టైం వేస్ట్ కదా. ఇంకేంటి సంగతులు అంటారు. మరలా ఈరోజు సంగతులు ఏంటి అంటారు. రేపటి సంగతులు ఏంటి, నిన్నటి సంగతులు ఏంటి, వారం రోజులు నేను వినలే, ఏంటి వారంలో ఉన్న జరిగిన అన్ని సంగతులు చెప్పంటారు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళకి ఏవైనా సంగతులు ఉన్నాయంటే ఏముంటాయండి? యేసుని గురించిన సంగతులే. 24వ అధ్యాయం లూకాసు సువార్తలో. హల్లెలూయా చెప్పండి. మాట్లాడినా గట్టిగా ఏవైనా ఏంటి సంగతులంటే యేసయ్య గురించి. ఏదైనా సంభాషణ ఉందా అంటే చెప్పండి గట్టిగా. ప్రతిదీ యేసు యేసు యేసు. హల్లెలూయా. ఎన్ని సంగతులు అడిగినా బైబిల్లో యేసుని గూర్చిన సంగతులే, యేసుని గూర్చిన సంగతులే, ఇంకో సంగతి లేదని 5 సార్లు బైబిల్లో 5 చోట్ల వ్రాయబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. మరి దానికంటే ముందుగా మనం ఈ లూకాసు వార్త 24వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదివితే మరి నజరేయుడైన యేసుని గూర్చే అనే అద్భుతమైన మాట అక్కడ రాసి ఉంటుంది. చూద్దామా? 24వ అధ్యాయం లూకాసు వార్త 19. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరుడైన యేసును. ఏంటి ఈరోజు సంగతులు అని వారు అడగట్లేదు. కానీ ఈరోజు ఏంటి అని అడిగితే వారు ఏమన్నారు? నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. చెప్పండి, నజరేయుడైన. గట్టి చెప్పండి, నజరేయుడైన. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం కదండి. మరి ఈ రోజంతా ఈ ఆదివారం ఇంకేమైనా సంగతులు ఉన్నాయా? ఫోన్ చేసి ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఏంటి మీ ఇంట్లో చేపల కూర, పులస ఎగుర, బిర్యానీయా? ఇవా ఆదివారం మాట్లాడుకునేవి? వీరు ఒకవేళ ఆదివారం మాట్లాడితే వీళ్ళు మాట్లాడుకున్నవి శుక్రవారమా శనివారమా? ఏ రోజు వీళ్ళు మాట్లాడుకుంటున్నవి యేసుని గురించిన సంగతులు అక్కడ ఆదివారమే మాట్లాడతారా? ప్రతిరోజు యేసయ్యని గురించిన సంగతులే, యేసయ్యని గురించిన సంగతులే. ప్రైజ్ ది లార్డ్. 19వ వచనంలో ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులే. ఎంత శ్రేష్టమైనటువంటి మాటో, ఎంత విలువైనటువంటి తలంపో. ఆయన తలంపులు మొత్తం ఎంత గొప్పదో అని అంటాడు ఒక భక్తుడు కీర్తనలో. హల్లెలూయా. ఎంత ఉంటుందండి? మీ దగ్గర ఉన్న డబ్బంతా కలిపితే ఎంత ఉంటుంది? అంత గొప్పగా ఉండదు మీ దగ్గర. యేసయ్య తలంపులు, యేసయ్య సంగతులు, యేసయ్య మాటలు, యేసుతో సంభాషణ. హల్లెలూయా. మొత్తము ఎంత అంటే ఇంత అని ఉండదండి. మొత్తం ఎంత గొప్పదో, ఇంత గొప్ప రక్షణ అన్నట్టుగా ఆయన తలంపులు ఎంత గొప్పవో ఇక్కడ వారి జీవితంలో మొత్తం అవే మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడండి 13వ వచనం చదువుతారు. దాంట్లో ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంన ఉన్న ఇమ్మాయి గ్రామము వెళ్ళేచు జరిగిన ఈ సంగతులన్నిటినీ చూసారండి. ఇంతక 19వ వచనంలో యేసుని గూర్చిన సంగతులే అని విన్నాం.
మరి ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఆ గ్రామంలో యేసును గూర్చిన సంగతులన్నిటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషిస్తున్నారు. వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ సంగతులండి ఇవి? ఎంత అద్భుతమైన ఎలాంటి దేవుడైనా శక్తిగలవాడు, శక్తిగల ప్రవక్త. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో తీయకండి, అందులో రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు లేఖనములను కానీ ఆయన శక్తిని కానీ ఎరగట్లేదు. చాలామంది ఎరగకపోవడం వల్ల ఆయన శక్తిని, ఆయన మూర్తిమంతమును, ఆయన తత్వమును, ఆయన ఆలోచనలు, ఆయనతో సంభాషణలు, ఆయనతో మాట్లాడే మాటలు, ఆయన గూర్చిన సంగతులు తెలుసుకోలేకపోతున్నారు. యేసయ్యలో ఉన్న శక్తిని తెలుసుకోకపోవడం వల్ల 19వ వచనంలో కింది భాగంలో ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుట, మామూలుగా చిన్నప్పుడు యేసుప్రభు పుట్టినప్పుడు ఎలా పెరిగాడు? ఆయన దేవుని దయలో మనుషుల దయ కదా. దేవుని దయ కాదు, మనుషుల దయ కూడా చాలా అవసరం. మరి ఇక్కడ ఈయన దయ గురించి కాదు కానీ వ్రాయబడుతున్నటువంటి మాట, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఎంత గొప్ప! ఆయన శక్తిని ఎరిగారు, ఆయన క్రియలను ఎరిగారు, ఆయన స్వభావం, ఆయన పరిశుద్ధత, ఆయనకున్న మంచి మనస్సాక్షి, ఆయన క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త. ఇవన్నీ ఒక్కొక్కటి సంభాషణ, సంగతి, ఆలోచన. ఇదే ఆలోచన, ఇంకొక ఆలోచనే లేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. 18వ వచనంలో చూస్తే, వారిలో క్లియోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు అంటున్నాడండి. ఏంటండి చూసారా? ఇక్కడ కూడా రాస్తుంది, 19వ వచనంలో రాస్తుంది, ఆ కింద వచనాలలో రాయబడింది 13, 14 వచనాల్లో. మరి మాట ఎత్తితే చాలు ఆయన గురించే సంగతి. ఇంకేముంటాయి సంగతులు? నువ్వైతే పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా ఏవేవో సంగతులు. ఇంకొకడు అంటాడు, నీ సంగతి చూస్తాగా అంటాడు ఒకడు. అలాంటివి కాదు ఇవి. నీ సంగతి ఏంటో చెప్తాగా అంటాడు ఇంకొకడు. నీ అంతు చూస్తా అంటాడు. అంతు లేకుండా అయిపోతాడు, అంతమైపోతాడు. ఇక్కడ దేవుని గురించిన సంగతులు మన జీవితంలో ఈ 4 రకాలుగా సంగతులే కావచ్చు, యేసయ్య గురించి సంభాషణలే కావచ్చు, యేసయ్య గురించి ఆలోచనలే కావచ్చు, యేసయ్య గురించి మాటలే కావచ్చు, యేసయ్య గురించి ప్రతిరోజు దినచర్యలో ప్రారంభం లేవగానే 1 గంట 2 గంటలు ప్రభుత్వం గడిపితే ఆ రోజంతా ఆయన క్రియలో, ఆయన వాక్యంలో, ఆయనలో ఉన్నటువంటి శక్తి నిన్ను తాకుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అదే వచనాల్లో మనం చదువుతూ ఉంటే 15వ 21వ వచనంలో చూద్దామా? 21వ వచనంలో కూడా అవే సంగతుల గురించి మాట్లాడతారు. 21 ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి, ఈ సంగతులు చూసారండి, వారికి ఇంకో సంగతే లేదు. నీకైతే ఆదివారం కూడా ఏసే సంగతులు ఉండవు. ఆరాధన అయిపోగానే బాతాకాని ముసలమ్మ ముచ్చట్లు, రకరకాల విషయాలు. ఆదివారం కూడా ఒక్కరోజు 24 గంటలు దేవుని సంగతుల గురించి ఆలోచించవు. అప్పుడు నీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించాయి. ప్రతిరోజు ఉదయకాలం 2-2.5 గంటలు, లేదా ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 అరగంట, రాత్రి 1 గంట, వీలైతే అర్ధరాత్రి 1 గంట, పడకల దగ్గరికి వెళ్ళే టైంలో 1 అరగంట
దేవుని గురించిన సంగతులు నువ్వు స్మరిస్తే ఎంత బాగుంటుందో. ఆదివారం అయితే పూర్తిగా 24 గంటలు దేవుని సంగతులు తప్ప వేరొకటి నీ జీవితంలో ఉండకుండా, అది పెళ్ళైనా సరే, అది పెళ్లి చూపులైనా సరే, విందులైనా వినోదాలైనా, ఒకవేళ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రార్థన కూడికలో లేకపోతే ఇంకా ఏమైనా ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొన్న మరలా నీకు యేసయ్యను గురించిన సంభాషణే, మాటే, సంగతే, ఆలోచనలు తప్ప ఇంకొకటి నీకు ఉండకుండా చూసుకుంటే ఆ దినం నీకు ఎంత ఆనందంగా ఉంటుందో. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం స్వరమెత్తి హల్లెలూయా. ఇవే సంగతులు ఇంకో వచనంలోకి వెళ్తే అక్కడ కూడా అవే 35వ వచనంలో త్రోవలో జరిగిన సంగతులు అంటాడు. హల్లెలూయా. 19లో కొన్ని సంగతులు యేసుని గురించే, 35లో కొన్ని సంగతులు యేసుని గురించే, 18వ వచనంలో సంగతులు యేసే గురించే, 14-15 వచనాల్లో కొన్ని సంగతులు యేసే, ఇంకొక సంగతి లేదు. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైనటువంటి విషయాలు కదండి. ఇలాంటిగా నువ్వు ఉంటే నీ జీవితంలో ఒక 7 అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయండి. ఇక్కడ వీళ్ళు ఆ రోజంతా ఆదివారం అంటే ఎంత పరిశుద్ధమైందంటే, ఆదివారం ఎంత పవిత్రమైనదంటే, అసలు యేసుని గురించి, యేసని గురించి, యేసని ఇక నీకు ఏదైనా సంగతి ఉందంటే ఇది తప్ప. ఒకవేళ అవసరం అంటే నేను ఎవరైనా ఫోన్ చేసి అడిగితే ఏంటి సంగతులు అని రాగాలు దీర్ఘాలు తీసుకుని అంటారు కదా, ఏంటి ఇవాళ అన్నారు అనుకో, నువ్వు ఎత్తుకోవాలి కాబట్టి వెంటనే ఏమని రా బిడ్డ దొరికి అని ఏం చేయాలి, ఒక 10-15 నిమిషాలు బుర్ర తినాలి. చాలామంది నా బుర్ర తింటూ ఉంటారు వేరే అన్నీ చెప్పి. కొన్నిసార్లు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్పడం ప్రారంభిస్తా, ఇక వాడు పరారు, పాస్టర్ గారు మళ్ళీ చేస్తా అంటాడు ఫోన్లో. ఇక ఆదివారం ఇలా చేస్తూ అలసిపోయి అన్ని పడుకోండి, రాత్రి దేవుడు యేసయ్య మీతో ఇక ఎక్కడ ఆగడు, మీ దగ్గరకు వచ్చేస్తాడు. ప్రభు దేవునికి స్తోత్రం. యేసయ్య ఎందుకు దూరంగా ఉంటున్నాడు? నువ్వు ఎప్పుడు చూసినా నీ నోట యేసయ్య సంగతులు, యేసయ్య మాటలు, యేసయ్య సంభాషణలు, ఇవి కాకుండా సరస్వక్తులు, లేకపోతే ఇంకో మాట ఇవే తప్ప ఇంకొకటి లేదు. పొద్దాక రోజుకు 3 పూటలు అవి మాట్లాడకూడదు. సిగ్గు ఉండాలి కదండి. అసలు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతారో అర్థం కాదు. వ్యర్థమైన మాటలు. నువ్వు ఇలా దేవుని గురించి 4 విధాలుగా దేవుని గురించే ఆలోచిస్తే ప్రభు ఊరుకోడండి. అక్కడ 14-15 వచనాల్లో చదివితే వారు దేవుని గురించే ఆలోచించుకున్నారంట. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 14-15 వచనాల్లో జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండ్రి, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన కూడా అదే, యేసయ్య గురించే ఆలోచన, యేసయ్య గురించే ధ్యాస. ఇలా చేసి చూస్తే మీ జీవితంలో ఒక 6-7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. కొన్నైనా మీకు గుర్తు చేస్తా. అంటే యేసయ్య స్వరం వినడానికే, లేక యేసయ్య మాట వినడానికే, యేసయ్య చెప్పినట్టే చేయడానికే, యేసయ్యకు ఇష్టమైనవి చేస్తూ ఇవే మాట్లాడుకుంటూ ధ్యానించుకుంటూ ఉండండి. తప్పక ఆయన మీలోనికి వస్తాడు, మీ వద్దకు దగ్గరకు వచ్చేస్తాడు. ఇప్పటిదాకా నువ్వు ఏవేవో మాట్లాడి ఆయన మాట వినకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయన తలుపు కొట్టినా తీయకుండా, ఆయన్ని బయట నిలవబెట్టి ఏడిపించి విసిగించిన నీ జీవితంలో ప్రభు దూరంగా ఉన్నాడు. కారణం ఏంటంటే నువ్వు బల్లారాధనకు దగ్గరగా లేవు, దేవుని రాజ్యానికి దగ్గరగా లేవు, ఆయన సంభాషణలకు, ఆయన మాటలకు, ఆయన యొక్క ఆలోచనలకు దగ్గరగా లేవు, వేరే వాటికి దగ్గరగా ఉన్నావు, యేసయ్యకు దూరంగా ఉన్నావు. అందుకని యేసయ్య చాలా దూరంగా ఉన్నాడు. నీకు దగ్గరైపోవాలంటే, దగ్గరగా వచ్చేయాలంటే ఇలాంటి విషయాలు, ఈ 4 రకాల
మీరు చేసి చూడండి. తప్పకుండా ఆ ప్రభు మీకు పక్కనే ఉంటాడు ఎప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడే వారు ఇలా ఆలోచించుకొని చుండగా అనే కిందే ఒక విషయం రాస్తుంటుంది. ఏమని? ఆయన వారి దగ్గరకు వచ్చెను అని రాస్తాడు. చదవండి 14-15 వచనాల్లో. చాలు ఏంటండి? తానే దగ్గరికి వచ్చాడు. ఒక విషయం ఏంటి? ఎప్పుడు వచ్చాడు? ఆలోచించకుండా ఉన్నప్పుడా? యేసయ్య సంగతుల గురించి చెప్పుకోకుండా ఉన్నప్పుడా? యేసయ్య గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడా? యేసయ్య గురించి సంభాషణ మాటలు లేనప్పుడా? మాట్లాడిన తర్వాత వచ్చాడా? ఎప్పుడు వచ్చాడండి? మరి ఆలోచన చేయండి. మీ జీవితంలో ఎక్కువగా మాటలు మాట్లాడుతున్నవి మీ తలంపులు, ఆలోచనలు దేని గురించి ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తావో నీ పక్కనే ఏముంటుంది తెలుసా? దెయ్యం వచ్చి కూర్చుంటుంది, పిశాసు వచ్చి కూర్చుంటుంది, లూసిఫర్ వచ్చి కూర్చుంటుంది. అసలు నీకు చెడ్డ తలంపు రాకుండా ఉన్న రోజు ఈ 4 రకాలుగా ఆలోచించండి. ఎలాగ? ఒకటి, గట్టి చెప్పండి, ఆయన సంగతుల గురించే. రెండవది, గట్టి చెప్పండి, మాటల గురించే చెప్పండి. మూడవది, గట్టి చెప్పండి. 4, ఇవే. ఈ ధ్యాసలో నిలుపండి. ఆ ధ్యాసను బట్టి యేసయ్య రావాలా? అవే మాట్లాడు. ఒకవేళ దెయ్యం రావాలనుకుంటున్నావా? సమస్యలు రావాలనుకుంటున్నావా? అపవిత్రత రావాలనుకుంటున్నావా? అపవిత్ర ఆత్మలు నీటికి రావాలనుకుంటున్నావా? నీ ఇష్టం, ఏవైనా మాట్లాడుకో. అయితే దేవుని గురించి ఈ రకంగా వారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక యేసయ్య ఆగలేదంట, వారికి దగ్గరగా వచ్చేసాడు కదా. అంతేనా? అలా వారు మాట్లాడుకోవడం వల్ల రెండవది ఏం జరిగిందంటే, యేసు ప్రభు వాళ్ళతో నడవని యేసయ్య, ఎప్పుడు వాళ్ళని నడిపించని యేసయ్య, ఎప్పుడు వారి చేయబట్టుకోలేని యేసయ్య వారితో పాటు నడిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడే రాసుంటుంది, ఆయన వారి వద్దకు వచ్చి వారితో పాటు, చదవండి ఆ మాట, వారి వద్దకు వచ్చి వారితో కూడా నడిచాను. ఎంత అద్భుతం కదండి. ఒకటి, వారి వద్దకు వచ్చాడు కదా, హల్లెలూయా. రెండవది ఏంటి? వారితో కూడా నడిచాడు. బైబిల్లో నడుస్తున్నాడు అన్నప్పుడు మనకి తక్కువన ఒక ఆయన గుర్తొస్తాడు. దేవుడు ఎవరితో నడిచాడో? ఎవరండి? గట్టి చెప్పండి. అదైనా ఇంతమంది తెలియదు అన్నమాట. ఈ ఒక 10-12 మంది తప్ప, అది కూడా తెలియని దద్దమ్మలాగా ఉన్నారు. ఆనోకు 300 ఎంత? అది కూడా తెలియనట్టుంది. 365 రోజులు. 65 మామూలుగా సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, కానీ ఈయన 365 రోజులు కాదు, ఇది ఒక సంవత్సరం కాదు, 365 సంవత్సరాలు. 65 సంవత్సరాలు కాదు, 300. ఎందుకు అంత ఆయుష్? ఆయనంట ఎప్పుడు రోజు నడుస్తుంటాడంట యేసయ్యతో. నడిచి ఒక రోజున పరలోకం వచ్చేసిందంట. ఇక ప్రభునంట, ఇక్కడి దాకా వచ్చావు కదా, వచ్చాయి అన్నాడంట. మరి భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, డబ్బు, బంగారం ఎట్లా అంటే ఎలాగా అని అడగట్లే. యేసయ్య స్వరం విన్నాడు, అంతే, మాట విన్నాడు, లోబడ్డాడు. యేసయ్య మాటలకు, యేసయ్య చెప్పినటువంటి సంభాషణకి లోబడ్డాడు తప్ప ఇదెట్ట అదెట్ట అని అడగలేదు. శిష్యులు ఆ రోజుల్లో యేసయ్య చెప్పగానే వెంబడించారంతే, ఇదెట్లా అదెట్లా అనలేదు. ఏవైనా ఆటంకాలు ఉన్నాయంటే పూర్తిగా నీతోనే ఉండాలి కాబట్టి ప్రభా ఆ పని చేసుకుని వచ్చేస్తా. ఎలీషా 12 అరకల దుక్కి దున్నేవాడు, వచ్చేసాడు, క్లియర్ చేసుకొని పూర్తిగా వచ్చేసాడు. దేవుడు ప్రపంచంలో వాడుకున్నాడు. హల్లెలూయా. అటు ఇటుగా ఉన్నటువంటి వారిని ప్రపంచంలో మరి ఏ ప్రయోజనకరంగా కూడా చాలామంది. ఒకడైతే శవాలు పాతుకుంటా అన్నాడు. ప్రభు అంటాడు, శవాలు పాతి పెట్టుకుంటాయి, నువ్వు నన్ను వచ్చి, పాపంలో ఉన్న మనిషి శవమే,
పాపం చేసేవాడు. ఈ పాపం చేసేవాడు సచిన వాడిని పాతి పెట్టుకుని వచ్చాయి అని ప్రభు అంటాడు. చాలామంది ప్రభు మాటలు వినుకుంటూ ముందుకు సాగారు. చూడండి, ఆనోకు కూడా ఇక నడిచి 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 పరలోకం దగ్గరికి వచ్చేసరికి అప్పటి నుంచి ఆనోకు ఆచూకీ తెలియట్లే, ఎవరికైనా కనబడితే చెప్పగలరు అని ప్రతి చోట పోస్టర్లు వేసారు, కానీ ఎక్కడ కనబడట్లే. చివరికి తెలిసింది ఏంటంటే ఆయన యేసు ప్రభుతో నడిచి నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడని తెలిసింది. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరైతే యేసయ్యతో నడుస్తారో, యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడే ఎవరైతే నడవడానికి యేసయ్య వారితో నడవడానికి అవకాశం ఇస్తారో, వేశ్య నీతో నడవద్దు, వ్యభిచారిణి నీతో నడవద్దు, స్త్రీలోలుడు నీతో నడవద్దు, మోహపు చూపులు కలిగినటువంటి వ్యక్తి నీతో నడవద్దు. నీ దినచర్యలో, ఆ వారంలో, ఆ నెలల్లో, ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెల ఇంకా ముగియలేదు, ఈ సంవత్సరం పొడవునా దేవునితో నడవాలంటే ఏం చేయాలండి? ఆ 4 విషయాలు సంభాషించండి, తలపోసుకునండి, ధ్యానించండి. యేసయ్య ఎక్కడ ఆగడు, మీ దగ్గరకు వచ్చేస్తాడు. అంతేకాదు మీతో నడుస్తాడు. ఒకవేళ మీరు ప్రభువును నిద్రించినా, యేసయ్య రాకడ దాకా బ్రతికే ఉన్నా, ఆ ప్రభు వచ్చి ఆయన ఎదుగు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైనటువంటి విషయం కదండి. మూడవదిగా మనం బైబిల్లో చూస్తే ఆ 15వ అధ్యాయంలో మూడవదిగా మనం బైబిల్లో గమనిస్తే 24వ అధ్యాయంలో అక్కడ యేసయ్యకి వీళ్ళతో మాట్లాడాలనిపించిందంట. 24వ అధ్యాయంలో లూకా సువార్తలో 3వదిగా ఏం చేయాలనిపించిందండి? యేసయ్యతో వాళ్ళ మాటలు వినాలనిపించిందంట, వాళ్ళతో మాట్లాడాలనిపించిందంట. వాళ్ళ మాటలు చెప్తూ ఉంటే అలాగా శ్రద్ధగా దేవుడు వినాలనిపించిందంట. హల్లెలూయా. ఈ మాటలు అనే దాన్ని మరో భాషలో ప్రార్థన అని కూడా అనొచ్చు. ఇక్కడ వారి ప్రార్థన వినాలని లేదా వారి మాటలు వినాలని, కొన్నిసార్లు కొంతమంది మొరబెట్టిన దేవునితో మాట్లాడాలని ఎంత ఆశపడ్డా ఆయన వినడు. నేను వినను అంటాడు. ఆయనకి వినబుద్ధి కూడా కాదు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ వినబుద్ధి కలిగిందంటే మీ మాటలు ఎంత మాధుర్యంగా ఉంటే వినాలనిపించేది, ఎంత పరిశుద్ధంగా ఉంటే వినాలనిపించి ఉంటుంది యేసయ్యకి. ఇంకా అక్కడ చదివితే వినగోరేను అంటాడు. వారి మాటలు యేసయ్య వినగోరేను. 24వ అధ్యాయంలో దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చాలాసార్లు దేవునితో మాట్లాడుతూ ఉంటారు, ప్రభువా ఇదయ్యా అదయ్యా ఇదయ్యా. యేసయ్యకి విసుగు పుట్టిపోతుంది. ఏమవుద్దండి? యేసయ్యకి ఒక చిరాగ్గా ఉంటాయి, యేసయ్యని ఏదో విసిగించినట్టు ఉంటాయి మీ మాటలు. ఇక్కడ వీరు ఆ 4 రకాలుగా చేసిన తర్వాత ప్రార్థన చేశారు కాబట్టి యేసయ్య వారి మాటలు వినగోరేను. యేసయ్య వినాలనుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 24వ అధ్యాయంలో 17వ ఒక్క నిమిషం 24వ అధ్యాయంలోనే 17వ వచనంలో, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుడను, వారి కనులు మోయబడను, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా. ఇక్కడ అడిగింది యేసుప్రభు. ఎవరండి? ఇక్కడ యేసుప్రభు అడుగుతున్నారు, ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారు, నాతో కూడా చెప్పరా, నాతో మాట్లాడరా, నాకు వినిపించరా అని యేసయ్య అంట వినగోరెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం కదండి. అపోస్తలుడైన పౌలు మరి లోకంలో ఉన్నప్పుడు అప్పుడే దేవుని నమ్ముకున్నాడు. పేతురు ఎక్కడో ఉంటాడు, శిష్యులు ఎక్కడో ఉంటారు, యేసు శిష్యులు వాళ్ళందరూ ఈ నరహంతకుడు ఇలాగ అలా దూరంగా ఉన్నారు. వాళ్ళు భయపడిపోతున్నారు, వచ్చి వీళ్ళు కూడా నరికేస్తాడేమో అని చెప్పేసి. అసలు మారుమనసు నిజంగా పొందాడా, యాక్షన్ చేసి మనల్ని కూడా చంపేస్తారని భయపడిపోతూ ఉంటే వీళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. పేతురు, యోహాన్
నేను ప్రభువును చూశాను, యేసయ్య మీతో ఉన్నాడు కదా, మీతో మాట్లాడాడు కదా, మీ మాటలు యేసయ్య విన్నాడు కదా, నాతో చెప్పరా అన్నట్టు యేసయ్య వారి మాటల కోసం ఎంతో ఆతురపడిపోయి వినాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన విషయం అండి. ఎవరైనా చదువుతారా? ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా, యేసు ప్రభు వారితో ఏమని అడుగగా, వారు చాలండి, వారు ఏమన్నారు? దుఃఖముకులైరి. దుఃఖముకులైరి. నేను అనుకుంటున్నా ఈ దుఃఖం ఏంటంటే ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆ 4 రకాలుగా ఆలోచించిన, మాట్లాడిన, సంభాషించిన, యేసయ్యని గురించిన సంగతులే చెప్పుకుంటూ ఉన్నా మరి దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుందా, లోక సంబంధమైన దుఃఖం వస్తుందా? ఇది పశ్చాత్తాపం కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పటిదాకా రాలేదు. యేసయ్య పలుకు వినగానే వీళ్ళకి 3వ ప్రయోజనం ఏంటండి? ఒకటేమో దూరంగా ఉన్న యేసయ్య వాళ్ళకి దగ్గరకు వచ్చేసాడు. రెండవది యేసయ్య వారితో నడిచాడు, ఇప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. మాట్లాడమే కాదు, వాళ్ళ మాట వినగోరుచున్నాడంట. అదే లూకాసు వార్తలో 24వ అధ్యాయంలోనే 24వ అధ్యాయం లూకాసు వార్తలోనే లూకాసు వార్త 24వ అధ్యాయంలో 32వ వచనంలో చదివితే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, సంభాషిస్తున్నాడు. వీరు ఎలాగైతే ఆలోచించారో అలాగే యేసయ్య వీరి సంగతులైనా, వీరి మాటలైనా, వీరి సంభాషణలైనా వీరు ఆలోచించినట్లుగా యేసయ్య ఆలోచనలు, వీరి ఆలోచనలు ఏకమైపోయినాయి. యేసయ్య మాటలు, వీరి మాటలు ఏకమైపోయినాయి. యేసయ్య సంభాషణ, వీరి సంభాషణలు ఏకమైపోయినాయి. హల్లెలూయా. బ్రతికితే ఇలా బ్రతకాలి సహోదరి, సహోదరుడా. అప్పుడే కదా ప్రభువు నీ దగ్గరకు వస్తాడు. ఎంత శ్రేష్టమైనటువంటి విషయమో. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయా. చాలు, ఆయన దర్శనం మనకు చాలు, ఆయన కృప చాలు, ఆయన తోడుంటే మనకు చాలు, ఆయన మనతో మాట్లాడితే చాలండి. మనకు దగ్గరగా ఎప్పుడుంటే చాలు, ఆయన మనతో నడిస్తే చాలు. హల్లెలూయా. అంతేనా? ఆయన పరిశుద్ధ గ్రంథంలో మరి 4వదిగా మనం చూస్తే 24వ అధ్యాయం లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో చూడండి, మాటలు వినగోరెను అంటాడు. వారి మాటలు వినగోరెను. ఒకటేమో మాట్లాడాడు యేసయ్య, మూడవదిగా మాట్లాడాడు, 4వదిగా వినగోరెను అంటాడు. 19వ వచనం 24వ అధ్యాయంలో 19. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట్లాడడం ఒక ఎత్తు అయితే మరొకటి వినడం. ఎవరు వింటారంటే అంత శ్రద్ధగా? మనుషులకి ఏమైనా ఖాళీగా ఉందా? 5వదిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే వారి హృదయాలు మండించెను అని రాస్తున్నాడు. ఈ 24వ అధ్యాయంలో లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో ఇందాక మనం చదువుకున్న దాంట్లోనే వారి హృదయాలు మండించినట్లుగా లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు
లేదా ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు, వినకూడడమే కాదు మాట్లాడుచున్నప్పుడు జరిగింది ఏంటంట, మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి ఏం చేశాడు, వారికి దగ్గరగా వచ్చేసాడు, దూరంగా ఉన్న యేసయ్య. రెండవది, ఎప్పుడు నడవని యేసయ్య వారితో నడిచేశాడు. మీరు అటు చూస్తున్నారేంటి? బ్రతుకున్నప్పుడు కదండి యేసయ్య వాళ్ళతో నడిచింది, బ్రతుకున్నప్పుడు కాదు యేసయ్య, చనిపోయిన తర్వాత హల్లెలూయా నడిచాడు. తర్వాత 3 వారితో మాట్లాడుతున్నాడు, బ్రతుకున్నప్పుడు కాదు. అంటే ఇప్పుడు యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత జరుగుతున్నటువంటి సంగతులు, వారితో మాట్లాడుతున్నప్పుడు నీతో ఎందుకు మాట్లాడాడు, వాళ్ళతో నడిచినప్పుడు నీతో ఎందుకు నడవడు? వారికి దగ్గరగా వచ్చిన యేసయ్య నీకెందుకు దగ్గరగా రాడు? 4వది, వినగోరెను. 5 మండించాడు. హల్లెలూయా. 6వదిగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే లూకాసు వార్తలో ఎంత అద్భుతమైన విషయం ఉంటుందంటే చూడండి. ఎంత మనం 5వది కదా చూసాం. అవునయ్య, 5వదేనా? 5వది. మనం 6వదిగా చూస్తే వారి కన్నులు తెరిచాను అని రాస్తున్నాడు. ఏం చేశాడంటండి? కన్నులు తెరవబడి 24వ అధ్యాయంలో 31వ వచనం చదివితే వారు కన్నులు తెరవబడి, దేవునికి స్తోత్ర. చాలామంది కన్నులు మనోనేత్రాలు మోయబడడానికి, వాక్యం అర్థం కాకపోవడానికి, యేసయ్య కనబడకపోవడానికి, యేసయ్య వారితో నడవకపోవడానికి, యేసయ్య వారితో మాట్లాడకపోవడానికి, వారి హృదయాలు యేసయ్య మండించలేకపోవడానికి కారణం గుడ్డితనం. ఈ కళ్ళు ఎప్పుడు చూసినా పాపం 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 పాపానికి చూసి 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 ఈ కళ్ళు కొవ్విపోయి మెరకలై మోగపు చూపులై పాపంతో నింపబడినాయి కనుక ఈ కార్యక్రమాలు జరగట్లేదు. అటు ఆ 4 విషయాలు లేవు. ఏవి? యేసయ్యని గురించిన సంగతులు లేవు, యేసయ్యని గురించిన మాటలు లేవు, యేసయ్యని గురించిన సంభాషణ లేదు, యేసయ్యని గురించిన ఆలోచన లేదు. లేకపోతే మరి కళ్ళు ఎలా ఉంటాయి? అంధత్వం కలగదా? ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడి యొక్క కన్నులు ఎలా మోయబడ్డాయో అలాంటి కన్నులే. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారి మనోనేత్రాలు ఎలా మోయబడ్డాయో అలాగే సౌల్, రక్తపిపాసి సౌల్ కళ్ళు ఎలాగైతే పాపముతో నిండి ఉన్నాయో, కసితో నిండి ఉన్నాయో, యేసయ్య వెలుగు చూసినప్పుడు ఆ కళ్ళు తెరవబడ్డాయి. వెలుగు చూడనంత వరకు, యేసయ్య అని పిలువనంత వరకు, దెబ్బ పడకముందు, యేసయ్య అతన్ని గాయపరచక ముందు కళ్ళు మూయబడ్డాయి. అయితే ఇక్కడ వీరు ఈ 4 విషయాలు చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కదండి. 6వదిగా ఏం జరిగింది? వారి కన్నులు తెరిచాడు. తెరిచాడే తెరవలేదా? ఎన్నో వచ్చిన చదువుతున్నారు? 31. చదవండి. 31 లూకా 24:31 చదవండి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఆయనను అప్పుడు గుర్తుపట్టారంటండి. మరి 24వ అధ్యాయంలో ఇంకొక చోట కూడా వారి కన్నులు మూయబడ్డాయని రాసుంటుంది. అప్పటికి ఇంకా తెరవబడలే, ఇక్కడ తెరవబడ్డాయి వారు ఆ 4 విషయాలు చేయడం వల్ల. 16వ వచనంలో అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. ఈ రోజున యేసయ్యని సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నావు. కారణం అంతగా యేసయ్యతో నడవలేకపోతున్నావు, అంతగా ఆయనతో మాట్లాడలేకపోతున్నావు, అంతగా దేవుడు నీ మాట వినగోరేంతగా నీ జీవితం లేదు. యేసయ్యతో సహవాసం లేదు, యేసయ్య ఆలోచన లేవు, సంభాషణ లేవు, యేసయ్యని గురించిన సంగతులే నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో లేవు. నీ పిల్లలు నీవు కూర్చున్నప్పుడు యేసయ్యని గురించి 1 గంట కూడా ఆలోచించరు. 4 దగ్గర సెల్ ఫోన్లు పట్టుకొని సెల్ ఫోన్ సంగతులు తప్ప
లోకములో ఉన్న సంగతులు తప్ప, బిజినెస్ గురించిన సంగతులు తప్ప కుటుంబానికి అవి లేవు. అందుకని యేసుని చూడలేనంతగా మీ కళ్ళు మూయబడతాయి. మీ కళ్ళు తెరవబడాలంటే ఈ 4 విషయాలు చేసి చెప్పండి. ఈ 4 విషయాలు మన బర్జిలే గారు గట్టి చెప్తాడు. ఒకటి చెప్పు, యేసును గురించిన సంగతులు చెప్పు. 4 విషయాలు చెప్పు. ఇంకా అర్థం కానట్టుంది. కళ్ళు తెరవబడినగాక. ఒకటి యేసుని గురించిన సంగతులు, యేసుని గురించిన మాటలు, యేసుని గురించిన సంభాషణ, యేసుని గురించిన ఆలోచనలు. ఈ 4 దానికి మైకెందుకు? దేవునికి స్తోత్రం కలుగును కాక. అది తీసేసరికి యేసుప్రభు వెళ్ళిపోతాడు. అదిగో పెళ్ళికోమాడు అనగానే ఇదిగో దుకాణానికి వెళ్తాం నూనె కోసం అన్నట్టు కాకుండా రెడీగా ఉండాలి. పాడిందే పాడరా పాసుకలు దాసుడు అని చెప్పిందే చెప్తా ఉన్నా, మీకు అర్థం కావాలని, బుర్రకెక్కాలని, స్క్రూ టైట్ చేస్తూ ఉన్నా. చెప్పండి, యేసయ్య గురించి 4 సంగతులు లేకపోతే మీరు గుడ్డోలే. ఎడ్డోడు గుడ్డోడు అడ్డోడు ఇంక ఎక్కడ లేడు, నువ్వే. నీ ఇంటికి పెద్ద గుడ్డితనం వచ్చింది, నీ పిల్లలకి పెద్ద గుడ్డిదానం అయిపోయావు, నీ ఇంటికి గుడ్డోడు అయిపోయావు. అందుకని ఎవరైతే యేసయ్యని చూడలేకపోతున్నారో, యేసయ్యని వీళ్ళు ఏం చేశారంటండి, చూచాడంటే యేసయ్య వారి కన్నులు ఏం చేశాడు, ఎప్పుడు తెరిచాడు? ఆ 4 విషయాలు. ఇప్పుడు చెప్పండి, సంగతులను గురించి, సంభాషణ గురించి, మాటలు, దేవుని గురించిన మాటలు, దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. చెయ్యి ఇంటికి వెళ్ళి 1 గంట సేపు. ఏముంటాయ్యా యేసే, మరి ఏమి లేదో నేను చెప్తున్నానా? ఇన్ని ఉన్నాయి ఒక అధ్యాయంలో. ఏమున్నాయండి? ఉన్నాయి లేవా? మాటలు ఉన్నాయి ఒక అధ్యాయంలో, తర్వాత ఆలోచనలు ఉన్నాయి ఒక్క అధ్యాయంలో. నువ్వు చదివి ఊరికే గుడ్డెద్దు చేల్లో పడట్టు వదిలేయకుండా దాన్ని ఏం చేయాలి? బాగా ఆ అధ్యాయాన్ని పిప్పి చేసి వదిలిపెట్టాలి. ఏం చేయాలి? ఆలోచించి అధ్యాయాన్ని, దేవునికి స్తోత్రం, పిప్పి అయిపోవాలి బైబిల్. తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకోటి కొనుక్కోవాలి. నాకు 5వ బైబిల్ 6వ బైబిల్ ఉంది. అవన్నీ చిరిగిపోతుంటే కత్తిరించి మరలా టేప్ పెట్టేసుకుంటా, ఇట్లా అది పట్టుకుని ఇది పెట్టుకుని బైబిల్ నమిలేయాలి. ఏం చేయాలండి? పిప్పు చేసేయాలి. హల్లెలూయా. వంట పట్టించుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అది నమలో ఈ యొక్క మెత్తని మైసూరు పాకులు అంటే ఒక ఎముకై, ఆ అబ్రహాం గారి ఇంట్లో ఆ కూర తీసుకొచ్చి ఆ ఎముకై, లేకపోతే ఆ బోనై, ఏది బొక్కై ఈ నమిలో వదిలిపెడతాను. ఇదేమైంది మరి? విలువైనవి ఉన్నాయి కదా, పీల్చుకోవచ్చు కదా, వంట పట్టించుకోవచ్చు కదా. ఎన్ని సంభాషణలు, ఎన్ని మాటలు, ఎన్ని సంగతులు, ఎన్ని దేవుని గురించిన ఆలోచనలు. ఆయన ఆలోచనలు అతి గంభీరములు, ఆయన తలంపులు మొత్తం ఎంత గొప్పది అని అన్నాడు ఒక భక్తుడు. వంట పట్టించుకొని దేవునికి స్తోత్రం. ఆయన స్వరం వినగలిగితే, ఆయన గురించి మాట్లాడగలిగితే ఎంత అద్భుతం. ఎన్నోదండి అది? దాంట్లోనే 6వ దాంట్లో ఎప్పుడైతే ఈ కన్నులు ఇలాగా తెరవబడి యేసయ్యను బాగా గుర్తుపట్టే అంత ఎక్కువగా నేను గుర్తుపట్టే అంత యేసయ్య, ఆయన కన్ను బాగా తెలుసు, ఆయన ముక్కు నాకు తెలుసు, ఆయన చెవి తెలుసు, ఆయన గాయపడిన చేతులు తెలుసు, ఆయన ముళ్ళ కిరీటం నాకు తెలుసు. ఆ ప్రభువు నేను బాగా గుర్తుపడతా, చూడడం కాదు కానీ నిదానించి చూస్తా యేసయ్యని అని అంత గుర్తుపట్టే అంతగా నీ కళ్ళు యేసయ్య తెరచునుగాక. అలా తెరిచినప్పుడు అంట ఆటోమేటిక్గా నీ మనస్సు కూడా తెరవబడుతుందంట. ఈ కళ్ళు ఎప్పుడైతే తెరవబడవో నీ మనసు కూడా తెరవబడదు. అదే లూకా సువార్త 24వ అధ్యాయంలో పైన మరి 45, 46 వచనాలు చదువుతుంటే ఆయన వారి మనస్సు తెరచెను అని రాస్తున్నాడా. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు, ఎప్పుడు ఆయన కూర్చున్న సంగతులు మాట్లాడుకుంటున్నప్పుడు, ఎప్పుడు ఆయన కూర్చున్న సంభాషిస్తున్నప్పుడు, ఎప్పుడు అది ఇప్పుడు లైన్లో పడ్డారు. హల్లెలూయా. ట్రాక్లో పడ్డారు. మరి రావాలి. ట్రాక్లో లేవనుకో, అప్పుడు మరలా ఆయన మెల్లె కొంత శ్రమ పెట్టి మళ్ళీ ట్రాక్లో తీసుకొస్తాడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పితిని అన్నట్టుగా
అంటే త్రోవ తప్పినటువంటి వాళ్ళు ఈ 4 విషయాలు ఆలోచించరు. కనుక ఇక్కడ యేసయ్యని గురించి తప్ప ఇంకొకటి ఏమైనా చేస్తున్నారండి? అస్సలు చేయట్లేదు. చదవండి ఆ మాట 45-46 కలిపి చదవండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి. చాలండి, ఎంత అద్భుతం. అంటే ఇందులో ఏమైనా ఉందా ఆలోచించడానికి? ఆయన శ్రమల గురించి, ఆయన పడ్డ కష్టాల గురించి, ఆయన ప్రజలందరి కోసం చనిపోవడం గురించి, శక్తిగల దేవుడని, దేవుని ఎదుట అలాగే ఉన్నాడు, మనుషుల ఎదుట అలాగే ఉన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు, అనువంత పాపం లేదు. ఇవే ఆలోచిస్తున్నారండి. అందుకని ఇన్ని అనుభవాలు. 7వదిగా మనం చూస్తే టైం ఎంత అయింది? ఓకే, ముగించుకుందాం. 7వదిగా మరి వారితో పాటు భోజనం చేశాడంటే యేసయ్య. దేవునికి స్తోత్రా. ఏం చేశాడండి? యేసయ్య నాతో భోజనం చేశాడండి అన్న వాళ్ళు చేతి ఒక హల్లు చెప్పండి. కొంతమందితో చేశాడు యేసయ్య. దేవుడు వాళ్ళు దీవించునుగాక. చేయనటువంటి వాళ్ళని కూడా ప్రభు వారితో పాటు కూడా భోజనం చేయనుగాక. చేస్తాడు తప్పకుండా. ఎప్పుడో తెలుసా? ఆయన తలుపు కొడతాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన తలుపు కొడతాడంట. అర్ధరాత్రి అయినా, మధ్యరాత్రి అయినా, కోడి కూసే సమయం ఏ టైమైనా సరే అలా కొట్టగానే నువ్వు తలుపు తీస్తే ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో భోజనం చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ కూడా భోజనం చేశాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో 30వ వచనం అందరు తీర్చుకోండి. ఆయన వారితో కూడా. అబ్బా, యేసయ్య నీతో భోజనానికి కూర్చోవడం ఏంటండి? లాజరుతో కూర్చోవడం అంటే అనుకోవచ్చు. ఇక్కడ ఎవరితో కూర్చున్నాడు? ఒకసారి యేసయ్య భోజనానికి వెళ్ళినప్పుడు లాజరు కూర్చున్నాడు, అది వేరు. కానీ ఇక్కడ యేసు ప్రభువే వారితో పాటు నేను మీతో ఈరోజు భోజనం చేయాలనుకుంటున్నా. ఎంత అద్భుతం కదండి. భోజనానికి కూర్చున్నదంట. ఇలాంటి అనుభవం ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడు ప్రకటన 3:20 చదివేయండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తడుచున్నాను. నేను తలుపు యొద్ద నిలుచుండి తడుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అంతే. మనం రెడీగా ఉండాలి. ఏమి వినడానికి? యేసయ్య స్వరం వింటే తప్పక ఆయన నీతో మాట్లాడతాడు. బైబిల్లో ఏలియా దేవుని స్వరం వినేవాడు, దేవుని మాట తప్పక వినేవాడు. లూదియా అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తుంటే ఆయన స్వరం సరిగ్గా వినేది. మీలాగా వాక్యం చెప్పేటప్పుడు కూడా ఇక్కడి నుంచి నెంబర్ 1కో, నెంబర్ 2కో, నెంబర్ 3కో వెళ్ళేవాళ్ళు కాదు. అన్నీ ముందు అయిపోయాయి. బాటిల్ నీళ్ళు తెచ్చుకొని పొలో అని మొత్తం తాగారు. నాలుక ఎండిపోకుండా కొంచెం తడుపుకుంటారు అంతే. తాగడం పోవడం అలా చేయరు. లూదియా ఉందనుకో, అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తుంటే అలాగా దేవుని వాక్యములో వాక్యం యొక్క స్వరం వింటూ ఉండేది. దేవునికి స్తోత్రం. హృదయం తెరవబడేది. ఏలియాతో దేవుడు మాట్లాడుతుంటే అలాగ వింటుండేవాడు, వినేవాడు మాట. యోనాలాగా మాట వినటువంటి జీవితం ఏలియాలో లేదు, లూదియాలో లేదు. యోనాలాగా, లోతమ్మలాగా దేవుని మాట వినకుండా పెడచెవిన పెట్టి చెప్పింది ఇలా చెప్తే ఇంకొకటి చేయరండి. యోనాలాగా లోతులాగా చేసేవాళ్ళు కాదు ఏలియా గారు, లూదియా గారు. అంతేనా? బైబిల్లో మనము యోహాను సువార్తలో 2వ అధ్యాయం 6వ వచనం చదువుతుంటే అక్కడ ఏముంటుందంటే ఒక అద్భుతమైన మాట యేసుప్రభు యొక్క తల్లి చెప్తుంది. ఇదిగో నా మాట కాదు ఇక్కడ చెల్లేది, నేను కాదు దేవుడిని అని అంటుందండి మరి అమ్మ. మరి ఎవరు దేవుడు? యేసుప్రభు దేవుడు. ఆయన చెప్పినట్టు చేయండి. దేవునికి స్తోత్రం. 2:6 యోహాను సువార్తలో చెప్పబడుతుంది.
మరి 10వ అధ్యాయంలోకి వెళ్తే యోహాను సువార్తలో నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి స్వరం? యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీను, గొర్రెలు అతని స్వరం వింటాయి, వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. విశ్వాసులకు ఆయన ముందుగా ప్రధాన కాపు నడుస్తూ ఉంటాడు. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడిస్తాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వారి వద్ద నుంచి దూరంగా పారిపోతాయి. పాపంతో నిండినటువంటి ఫరో భార్య ఎదురుంటే యోసేపు పరిగిపోయినట్టు, నీ యవనస్తుల నుంచి పారిపో యవనుడా అన్నట్టు. పాపం ఎక్కడ ఉంటుందో ఆ పాపం, కొన్ని పిశాసు యజబెలాంటి ముని మనవరాలు కనబడతా ఉంటే ఏం చేయాలి? పారిపోవాలి. హల్లెలూయా. వదిలేయి బ్యాగు, పర్వాలేదు మళ్ళీ కొనుక్కోవచ్చు. వదిలేయి బ్యాగు, హల్లెలూయా. వదిలేయి ఆ స్వీట్లు అట్టిపళ్ళు. ఏం చేయాలి? సొలొమోను గారు యజబెలాంటి ముని మనవరాలు కనబడాలనుకో, పారిపో, ఫరార్. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం వినే వాళ్ళంతా ఏం చేస్తారు? పారిపోవడమే. చూడండి ఇక్కడ మరి 5వ వచనంలో అన్యుల స్వరం అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమని వెంబడింపవు, వాని యువత నుంచి అవి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. 6వ వచనంలో ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పిన కానీ ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహింపలేకపోయి. అందుకనే చాలాసార్లు ఈ లూకాసు వారి 24వ అధ్యాయంలో మందమతులారా అనేవాడండి. ఏమనేవాడు? మీరు లేఖనములను గ్రహించలేకపోతున్నారేంటి? 3వ రోజున ఆయన శ్రమపడి అగత్యముగా శ్రమపడి లేచునని మీరు ఎరగట్లేదేంటి అని చాలాసార్లు అంటూ ఉండేవాడు. విశ్వాసం లేని మూర్ఖతరం అని కూడా అంటూ ఉండేవాడు. మరి చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే చూసుకున్నారా? 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మీతో చెప్పినట్లు చేయడం వల్ల నీళ్ళు ద్రాక్షారసం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో ఎలీషా చెప్పినట్లు చేయడం వల్ల కొంచెం ఉన్న నూనె అప్పులన్నీ తీరంత కుండలు నూనెగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నీ బ్రతుకులో అప్పులకి దరిద్రతకి కారణం, సుస్థికి నీరసానికి కారణం యేసయ్య చెప్పినట్లు చేయకపోవడమే. పేతురు నేను చెప్పినట్టు చేయి, కుడివైపు అన్నాడు. వల ఏం జరిగిందండి? వల పిగిలేంతగా గొప్ప చేపలు పడ్డాయండి. ప్రైజ్ ది లార్డ్. అప్పటిదాకా మాట వినప్పుడు ఏమైనా పడ్డాయా? సమస్య, బలహీనత, నిస్త్రాణ, నీరసం, పుచ్చు, అంత డొల్ల ఏమైనా ఉందా అండి? చెప్పినట్టు చేస్తే మామూలు రాసి పోస్తే చేపలు అంత ఎత్తండి, పంట పండిపోయింది. దేవునికి స్తోత్రం. మాట ద్రాక్షారసం అవ్వడానికి కారణం ఏంటంటే చెప్పినట్లు, నా మాట కాదు, నేను కాదు దేవుణ్ణి, ఆయన దేవుడు, ఆయన చెప్పినట్టు చేయను అన్నాడు. చెప్పినట్టు చేశారు. అప్పటిదాకా జబ్బు, వాళ్ళ జీవితంలో జబ్బు ఉందంట. మీరు బాగా చదువుకుంటే 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 6 దాకా చదువుకుంటూ వస్తుంటే వాళ్ళకి జబ్బు, వాళ్ళ బ్రతుకంతా జబ్బు రసమే, వాళ్ళ బ్రతుకంతా జబ్బు కూడే, వాళ్ళ బ్రతుకంతా జబ్బే. ఎప్పుడైతే దేవుని మాట విన్నారో ఆ రోజు నుంచి అంట ఏం లేదండి, జబ్బు కూడు లేదు, జబ్బు రసాలు లేవు, మంచిది. దేవునికి స్తోత్రం. లూదియా చూడండి 16వ అధ్యాయమా. లూదియా ఆమె హృదయం తెరవబడడానికి, ఆమె కళ్ళు తెరవబడడానికి, ఆమె మనసు తెరవబడడానికి ఎవరి మాట వినిందండి? చెప్పాలి. సత్తగా వినిందంట. మీలాగా 4 సార్లు 4 బాటిల్ తెచ్చుకొని తాగి నెంబర్ 1కి వెళ్ళేవాళ్ళు కాదు. మీలాగా లేచి మధ్యలో వాకింగ్ చేస్తుంటే ఇట్లా మళ్ళీ తీసుకోవడం మామూలు దెయ్యం పట్టేదే కదండి. వాక్యం చెప్తుంటే తెలిసేది దెయ్యాల పోలిక, ఇట్లా దెయ్యం మొక్క ఇట్లా ఏంటంటే ఇవన్నీ ఏంటి? శకలు. ఏ శకలు ఇవి? ఏ శాఖలు అండి అవి? అలా వెళ్ళేది కాదు. సర్దుగా అలా ఉంటుంటే
హృదయం తెరవబడింది, గుడ్డిది అప్పటిదాకా. మనోనేతలు పోయబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి, మనసు తెరవబడిపోయింది. దేవుని సేవకులకి గొప్ప వ్యక్తిగా సహాయకురాలుగా అయిపోయింది. హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభువును భయపడతాం. అపోస్తుల కార్యాలు 13 నుంచి 15 దాకా రాసుకోండి వీలుంటే. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 13. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె హిందూగా ఉన్నప్పుడే దైవభక్తురాలండి. ప్రైజ్ లార్డ్. లేదా యూదా మతంలో ఉన్నప్పుడే దైవభక్తురాలు. యేసుప్రభుని ఇంకా నమ్మలేదు, తెలియదు. ఆమెకున్న ఆ భక్తే మందిరంలో కూర్చున్నప్పుడు కూడా అంత భక్తిగా ఉండేది. ఇట్లా ఈడ్చుకునేది కాదు. బాటిల్ తాగి నేను వాక్యం చెప్పేదాకా ఇప్పుడే వస్తానే ఒక అరగంట అని చెప్పేసి వాక్యం ఆపి ఎప్పుడైనా వెళ్ళాను చెప్పండి. మీరు వాక్యం చెప్తుంటే 5 సార్లు వెళ్తుంటారు. మేసేగాడిదని కూసేగాడిది జరిపినట్టు. మరియమ్మ ఏసే దగ్గర ఆయన స్వరం వింటుంటే, ఆయన మాట వింటుంటే మార్తమ్మ చెప్పినట్టు చింపిరి చుట్టూ వేసుకొని చూడండి. చదవండి. ఆమె దైవభక్తి గల ఒక స్త్రీ, దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచాను. మెసేజ్ అయిపోయేదాకా లెగలే, ప్రసంగం అయ్యేదాకా. సిగ్గులేనో ఎవరుంటే ఇక మీరు లేవద్దు. అసలు సిగ్గు ఎగ్గుంటే ఈసారి లెగరు ఎవరు. 22వ తారీఖు మనకి మీటింగ్ ఉంది. పెద్ద ఆయన వస్తున్నాడు, సీనియర్ పాస్టర్, పెంతుకొస్తూ అభిషక్తుడు అంట. ఆయన పేరు పొందినటువంటి ఒక సేవకుడు వస్తున్నాడు, సంతోష్ బాబు అని. గొప్ప వ్యక్తి, ఇంటర్నేషనల్ స్పీకర్, గొప్ప వ్యక్తి, సంఘ స్థాపకుడు, 100 సంఘాలు స్థాపించే సేవకుడు. 22 వస్తున్నాడు. రండి. సాయంత్రం 6 గంటల నుంచి మనకి 8:30 వరకు జరుగుతుంది. దేవుని వాక్యం వినండి. యేసునామములో మీ హృదయాలు కూడా తెరవబడినగాక. చూడండి, అబ్రాహాము దేవుని మాట స్వరం వినేవాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 1 నుంచి 4 దాకా చదివితే విన్నాడు అంతే. వినడం వల్ల ప్రపంచానికి తండ్రి అయిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్కి తండ్రి అయిపోయాడు. ప్రపంచ దేశాలకు ఎక్కడ చూసినా అబ్రాహాం మా తండ్రి. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వినడం, వింటే అడ్రస్ సరిగా చెప్పకపోయినా ఎటు వెళ్ళాలో తెలియక వెళ్ళనగానే వెళ్ళిపోయాడు అంతే, తట్టపడి చదువుకొని. మరి ఏ జేబులో డబ్బులు లేవే, మరి సంచి లేదే, సూట్ కేసు లేదే, ఏమన్నాడండి, చిరునామా కూడా లేకపోయినా వెళ్ళిపోయాడు. ప్రపంచానికి తండ్రిగా మారిపోయాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం కదా. మాట వింటే, యేసయ్య చెప్పినట్లు చేస్తే. ఎవడైనా యేసయ్య భోజనం ఎప్పుడు చేస్తాడు? అక్కడ 24వ అధ్యాయంలో 7వదిగా మనం ధ్యానించుకుంటున్నాం. ఏం చేశాడు ఆయన? వారితో కూడా భోజనం ఎప్పుడు చేశాడు? వాళ్ళంతా ఆ ఇద్దరు ఏం చేశాడు? యేసయ్య మాట విన్నారు. వినడం వల్ల వాళ్ళతో కూడా భోజనం చేయాలనిపించింది యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఎవడైనా నా స్వరం వింటే. ఆ 3వ అధ్యాయం 20 వచనం ఎంత అద్భుతం కదండి ప్రకటనలో. మరి అబ్రహాం విన్నాడు, లూదియా వినింది, ఇంకెవరు? గొర్రెలు వింటున్నాయి. చివరికి యేసయ్య చెప్పినట్లు చేయండి, నేను దేవుణ్ణి కానే కాదు అని కన్య మరి ఒప్పుకుంది. ఆయన చెప్పినట్లు చేయడం వల్ల ద్రాక్షారసం, జబ్బు లేని ఆహారం, జబ్బు లేని రసాలు వారు స్వీకరించారు. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం స్వరమెత్తి దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా గట్టిగా చెబుదాం హల్లెలూయా. మరి వలల కోసం లూకా 5వ అధ్యాయం 4వ వచనం చదివారా? అక్కడ దేవుడు చెప్పినట్టు పేతురేస్తే ఆ వలలు మరి ఎంత అద్భుతం. మరి రాజులు 1వ గ్రంథం 17వ అధ్యాయం, రాజులు 1వ గ్రంథం రాజులు 17వ అధ్యాయం 3వ వచనంలో ఏలియా దేవుడి మాట విన్నట్టు రాస్తుంది. ఇక నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు లోతమ్మలా మారొద్దు. ఇంకొకటి,
ఇంకోటి ఏంటి, ఎవరిలా ఉండొద్దన్న, యవనాలాగా కూడా మీరు మారిపోవద్దు. లోతమ్మ వినదు, ఆమె బుద్ధే అది, ఆమె బ్రతుకే అది. యవన వినడు, ఆయన బుద్ధే అది. విన్నాడండి దేవుని మాట? యవన విన్నాడా? వినలే. లోతమ్మ వినిందా? వినలే. హామాను వింటాడా? చెప్పండి, దేవుని మాట వింటాడా? వినడు. దేమా వింటాడా? వీళ్ళందరూ వినని బ్యాచ్. మనకి విన్న బ్యాచే గురించి మనం ఎక్కువ చెప్పుకున్నాం కదా. వాళ్ళ గురించి ఎందుకు మనకి వేస్ట్ కాలేదు కదా, వేస్టే కదా, మరి చెత్తే కదా. పొట్టు తూర్పార పెడితే పొట్టు ఎగిరిపోతుంది. గట్టి గింజలు ఉంటాయి వేసారు అక్కడ, అవి ఎత్తబడతాయి. అవి నేలలో పడ్డ ఫలిస్తుంది. అందరం ప్రభు సందులో లేచి లోబడి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా కన్నులు మూయబడి ఉన్నాయి, తెరవయ్యా. ఇంకా ఎవరి కన్నులు మూయబడ్డాయో, ఎవరి మనసు మూయబడిందో, ఎవరి హృదయం మూయబడిందో దేవా, ఎమ్మాయు గ్రామంలో ఇద్దరు నాయన 4 అద్భుతమైన విషయాల గురించి సంభాషిస్తుండగా, మిమ్మల్ని కూర్చిన సంగతులే మాట్లాడుకుంటుండగా ఆలోచిస్తుండగా వారి జీవితంలో మీరు ప్రవేశించినందుకు స్తోత్రం. వారితో భుజించినందుకు స్తోత్రం అయ్యా. వారిని మండించినందుకు స్తోత్రం. వారితో భుజించిన దేవుడవయ్యా. వారి మాట వినగోరిన దేవుడవు, వారితో మాట్లాడిన దేవుడవు, వారికి దగ్గరైపోయారయ్యా. మీరు వారితో నడిచిన దేవుడవయ్యా. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఇలాంటివి చేయగలవా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒక్క నిమిషం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. 2 చేతులెత్తి చేసుకుందాం. ఈ ఆదివారం అంతా ప్రభువా ఇదే పని మీద ఉంటానయ్యా. నేను పడుకునే లోపు మీ పని మీదే ఉంటానయ్యా. ఈరోజంతా మీ స్వరమే వింటానయ్యా. మీరు ఏ సమయంలో తలుపు కొట్టినా తీస్తానయ్యా. నా మధ్యలోనికి మీరు రావాలి, మా హృదయంలో మీరు రావాలి, మా హృదయ సీమలో నడవాలి, మా హృదయ లోగిలిలో నడవాలయ్యా. మీరు వసించాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకిస్తే స్తోత్రం చెబుదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. యేసయ్య రాకడకు సిద్ధపరిచినట్లు స్తోత్రం చెబుదాం. ఆయన రాకడకు సిద్ధపరిచినట్లు స్తోత్రం చెబుదాం. ప్రభువా, మా హృదయ లోగిలలోనికి వచ్చారు. మా హృదయం తెరిచారు, మా కళ్ళు తెరిచారు, మా మనసు తెరిచారు. మాతో భుజించారు నాయన, మీతో భుజింపునిచ్చారు. మా మాట విన్నారు. మీ మాటలు వినడానికి నాయన సహాయం చేశారయ్యా. మాకు దగ్గరగా సమీపంగా ఉన్నారయ్యా. మాతో నడుస్తున్న యేసయ్యా, మేము ఎటు వెళ్ళినా మీతో నడిపిస్తున్న యేసయ్యా, మీకే స్తోత్రం. మీ కొరకే మేము బ్రతుకుటకు సహాయం చేయండి. మేము నాయన అలాంటి అనుభవాలు పొందడానికి, మీ స్వరం వినడానికి లూదియా వలే, ఏలియా వలే మీ మాట వినడానికి నాయన, అబ్రాహాం వలే ప్రభువా, పేతురు వలే మీ స్వరం వినడానికి నాయన మా జీవితాలు అప్పగించుకుంటూ సహాయం చేయి. కృపచూపు. ఇంకా ఎందరో అప్పగించుకోలేని స్థితిలో ఉన్నారు, దర్శించు దేవా. నాతో నడుస్తున్నందుకు స్తోత్రం. ఇంకా అనేకులతో నడవడానికి కృపని ప్రభువా. నాతో నాయనా మీతో నేను పూజించుటకు మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రం. ఇంకా అనేకులు మీతో పూజించుటకు సహాయం చేయి దేవా. దర్శించండి ప్రభువా. మీ స్వరం నేను వినడానికి నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రం. ఇంకా అనేకులకు దయచేయి ప్రభా. నన్ను నా చేయబట్టుకొని నడిపిస్తున్న దేవా. ఇంకా అనేకులు నడవడానికి నాయన
వారికి సహాయం చేయ ప్రభు అడుగుతున్నారు. నడిపించయ్యా దేవా. నేను చెప్పినవన్నీ నా మాటలు వినగొరుచున్న దేవా, నా మాట విని నాకు నాయన ఆలోచన చెబుతున్నందుకు స్తోత్రం. ఇంకా ఎవరైతే మాట ఇంకా మీకు వినబడలేనంత దూరంగా ఉన్నారో అయ్యా తండ్రి, మీ పిల్లల మాట విను ప్రభువా, సహాయం చేయి ప్రభు. యేసయ్యా సహాయం చేయి. నా హృదయం నా కన్నులు తెరిచిన దేవా, ఇంకా ఎవరి కన్నులు మూయబడ్డాయో, మనసు మూయబడిందో తెరువు నాయనా. స్తోత్రం. దేవాలే నేను శ్రద్ధగా మీ మాటలు వినడానికి, ధ్యానించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. ఇంకా ఎవరు నాయన వినలేని స్థితిలో దేవా ఉంటున్నారో ప్రభా, వినుబుద్ధి పుట్టించు నాయన, దర్శించండి. ఈ వారపు కొడికల్లో సహాయం చేయండి. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 దాకా బయ్యారం పినపాక మండలంలో నాయన రబ్బుని చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన దీవించయ్యా. రేపు పొద్దున్న పాస్టర్ ఏలియా గారు భూపాలపల్లిలో కుమారుడికి మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి జరిపిస్తున్న గొప్ప విందు కృతజ్ఞత కొడుకు దీవించు ప్రభువా. అయ్యా 21వ తేదీ నాయన మేడిదిపల్లిలో ప్రభుదాసయ్య గారి చర్చిలో జరిగే ప్రభువా సంఘ క్షేమాభివృద్ధి కొడుకు దీవించు ప్రభువా. 22 గొప్ప సేవకుడు నాయన, అనేకులను మండించే మాటలతో ప్రభువా గొప్ప సేవకుడు నాయన తండ్రి. పెద్దవారు అయ్యా వస్తుండగా సంతోష్ బాబాయ్ గారితో మాట్లాడు 22వ తేదీ సాయంత్రం దేవా. 24 ప్రభుదాస్ వారి ఇంటి ఆవరణలో జరిగే జ్ఞాపకార్థ కుటుంబం జయకరంగా జరిపించిన ఆయన ఈ వారపు గుడికల్లో సహాయం చేయి, మా ప్రయాణాల్లో సహాయం చేయి. ఏ కష్టాలు బాధలతో చేరో తీర్చండి. యేసునామములో వారికి విడుదల కలుగునుగాక. ఆరోగ్యమే దీవించండి. ఆత్మీయ జీవితమే ఆ 4 రకాల విషయాలలో నాయన మిమ్మల్ని గురించి ఈ రోజంతా మాట్లాడుకోవడం, ఇద్దరిద్దరుగా ముగ్గురుగా కుటుంబములుగా మాట్లాడుకుంటూ సహాయం చేయి. ఫోన్లోనైనా అదే, ఇంట్లోనైనా అదే, బయటైనా అదే సంగతులు, అదే సంభాషణ, అదే మాట, అదే ఆలోచన కలిగి ఉంటే కృపని విరాగమును సిద్ధం చేయమని యేసు పరిశుద్ధ నామాన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన వినేసరికి స్తోత్రం చెబుదాం. నా ప్రాణమా యేసు రక్తమే తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఆదరణ మనకు సకల పరిశుద్ధులకి ఇప్పుడే ఎల్లప్పుడూ ఈ ప్రత్యక్ష ప్రసారాల్లో పాల్గొన్న బిడలకును సదాకాలం ఆయన సన్నిధి తోడేయుని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రార్థన మరి